హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ఈరోజు నేను మన 'మ్యాచ్ స్టార్ గోపీచంద్' గారు మోస్ట్ అండర్ రేటెడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన 'చంద్రశేఖర్ ఎలేటి' గారి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ అండర్ రేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఒక్కనాడు' మూవీ గురించి చెప్తా కొన్ని విషయాలు వినండి గైస్. ఈ మూవీ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో చూస్తున్న ఆడియన్స్‌ని ఖచ్చితంగా థ్రిల్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆల్రెడీ ఈ 'ఒక్కనాడు' మూవీకి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాకు తెలుసు. కానీ ఈ మూవీ గురించి కొన్ని విషయాలు చెప్తా వినండి. ఈ మూవీ మార్చ్ 3, 2007లో థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ మూవీ అప్పట్లో మాస్ ఆడియన్స్‌కి ఒక వర్గం వారికి నచ్చకపోయినా, ఒక వర్గం ఆడియన్స్ మాత్రం ఈ మూవీని బాగా ఓన్ చేసుకున్నలో ఎలాంటి సందేహం లేదు. అలాగే 2 వీక్స్ వరకు హౌస్‌ఫుల్ కలెక్షన్‌తో మూవీ రన్ అయింది. కానీ తర్వాత మాత్రం స్లోగా మూవీ అండర్ రేటెడ్ అయిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం టీవీల్లో గాని, ఓటీటీలో గాని, యూట్యూబ్‌లో గాని మరీ ఎగబడి చూస్తున్నారు ఆడియన్స్. ఇంతలా ఎందుకు ఎగబడి చూస్తున్నారా అని నేను కూడా ఒకసారి మూవీని యూట్యూబ్‌లో చూసాను గైస్. మూవీ చూసిన తర్వాత 'చంద్రశేఖర్ ఎలేటి' గారి రైటింగ్ పవర్ ఏంటో నాకు తెలిసింది. నిజంగా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది ఈ మూవీ. స్టోరీ గురించి చెప్పాలంటే హీరో 'గోపీచంద్' గారు ఈ మూవీలో క్యారెక్టర్ పేరు కిరణ్. అలాగే మూవీని ఓపెన్ షాట్‌లోనే 'చంద్రశేఖర్ రెడ్డి' గారు టైమ్‌ని వేస్ట్ చేయకుండా 'రావు రమేష్' గారిని చూపిస్తూ, ఆయన చేతిలో డోనర్ కావాలని ఒక కార్డ్‌ని చూపిస్తూ, ఆయన కనిపించిన ప్రతి ఒక్కరిని బొంబాయి బ్లడ్ గ్రూప్ డొనేట్ చేయాలని అడుగుతూ ఉంటారు. అదే సమయంలో ఇదే గ్రూప్‌కి చెందిన హీరో తన పర్సనల్ ప్రాబ్లమ్ వలన ముంబైలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. హీరో కిరణ్ గోపీచంద్ గారు ఈ బొంబాయి బ్లడ్ గ్రూప్ డొనేట్ చేశారా లేదా? చేసిన తర్వాత ఆయనకి ఎదురైన సవాళ్ళేంటి? అలాగే కిరణ్ తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా? అన్నదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ 'ఒకనాడు' మూవీ నాకు నచ్చిన విషయాలు, మూవీని ఎందుకు చూడాలనో చెప్తున్నాను వినండి. ఇప్పుడు 2024లో మనం పక్కా కమర్షియల్ మూవీస్‌ని, ఫ్యామిలీ మూవీస్‌ని, భారీ గ్రాండెడ్ మూవీస్‌ని, పాన్ ఇండియా మూవీస్‌ని చూస్తున్నాం. అలాగే మొత్తం ప్రపంచం మొత్తం అంతా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూస్తుందని మనం అందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ అసలైన పాన్ ఇండియా మూవీని ఎప్పుడో ఈ 'ఒకనాడు' మూవీతో చూపించారు చంద్రశేఖర్ ఎడిటి గారు. ఎందుకంటే ఈ మూవీని కాపీ కొట్టి హాలీవుడ్‌లో కూడా మూవీని తీశారు. అప్పట్లోనే 2007లోనే మన టాలీవుడ్ మూవీస్‌ని హాలీవుడ్ మేకర్ చూస్తున్నారంటే, ఈ రేంజ్‌లో తీసిన 'చంద్రశేఖర్ ఎడిటి' గారి మైండ్ సెట్ నిజంగా రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ మూవీ నచ్చడంలో నాకు కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి తప్పించిపోయే ప్రేమ, కుటుంబ విలువలు పెంచే మంచి ఎమోషన్ మూవీ ఈ 'ఒక్కనాడు' మూవీ. తండ్రికి వచ్చిన ప్రాబ్లమ్‌ని కొడుకు ఎలాగైనా సాల్వ్ చేయాలని కిరణ్ క్యారెక్టర్‌లో తను పడే ఆవేదన, తాపత్రయాన్ని చూపించిన విధానం నిజంగా కల్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. ముంబైలో ఉన్న గెస్ట్ హౌస్‌ని అమ్మేయాలని వచ్చిన హీరో కిరణ్ క్యారెక్టర్, హీరోయిన్ అయిన గౌతమి క్యారెక్టర్‌ని ఎంతలా విసిగిస్తుందో, తన పైన దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఆ సీన్‌ని బట్టి తన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి హీరో ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి మూవీలో హీరో మాత్రమే గెలవాలని ఆడియన్స్ చూస్తారు. అదే కోరుకుంటారు. ఆ విధంగానే అదే ఫార్ములాతోనే డైరెక్టర్లు హీరోని బాగా ఎలివేషన్ షాట్స్ ఇచ్చి, హీరోతో విలన్ని తన్నేలాగా దెబ్బలు తినిపిస్తారు. అయ్యో! విలన్‌కి బాగా దెబ్బలు తగిలాయని ఏ ఆడియన్స్ బాధపడరు. అది మూవీ రియాలిటీ. కానీ ఈ 'ఒక్కనాడు' మూవీలో మాత్రం దీంట్లో రివర్స్‌లా ఉంటుంది. ఒక సీన్ ఉంటుంది. ఆ మూవీలో విలన్ అయిన సోనూబాయికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంటుంది. దానివల్ల బొంబాయి బ్లడ్ గ్రూప్ ఉన్న పర్సన్ హార్ట్‌ని తీసి సోనూబాయికి ఆపరేషన్ చేస్తే బతుకుతాడు. మనకి ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఏబీ నెగెటివ్ గ్రూప్స్ ఎలా ఉంటాయో అలాగే ఈ బొంబాయి బ్లడ్ గ్రూప్ కూడా ఉంటుంది. కానీ ఈ బ్లడ్ గ్రూప్ మాత్రం 10,00,000లో ఒక్కళ్ళకి మాత్రమే ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ కోఇన్సిడెన్స్‌గా ఈ విలన్‌తో పాటుగా హీరోకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు విలన్ సోనూబాయి హీరోని తీసుకొచ్చి హీరో హార్ట్‌ని తీసుకొని ఆపరేషన్ చేయించుకుంటే తాను బతుకుతాను. హీరోకి ఏం జరిగినా ఏం పర్వాలేదు అనుకుంటాడు. ఇలాంటి సీన్‌లో విలన్ సోనూబాయికి హార్ట్ దగ్గర చాలా సెలైన్ పైప్స్ లాంటివి వేసి ఆయన పక్కనే ట్రాలీ బ్యాగ్ లాంటి మిషన్ పెడతారు. చాలా పైప్ సెటప్ ఉంటుంది. అప్పుడు హీరో విలన్ హౌస్‌కి రావాల్సొస్తుంది ఒక సందర్భంలో. ఆ టైంలో హీరో మీద విలన్ గ్యాంగ్ అటాక్ చేయడంతో హీరో ఏమీ చేయలేక విలన్‌కున్న పైప్ లైన్ పట్టుకుని పైప్ లైన్ లాగుతూ
కొంచెం కొంచెం లాగుతాడు. అక్కడి నుంచి లైట్‌గా బ్లడొస్తుంది. అప్పుడు చూస్తున్నవారంతా అబ్బా! అని సౌండ్ చేస్తూ ఉంటారు. చూస్తున్న ఆడియన్స్‌కి కూడా అబ్బా! హీరోని లాగకురా బాబు! లాగకురా! అది ఎంతైనా వాడైనా మనిషే కదరా! గుండె కదరా! వాడు కూడా మనిషే కదరా! అన్న ఫీలింగ్ అందరికీ ఆడియన్స్ కలుగుతుంది. ఈ సీన్ ద్వారా అందరికీ ఈ ఒక హ్యూమనిజాన్ని తీసుకొచ్చారు డైరెక్టర్ చంద్రశేఖర్ లేటి గారు. ఏ మూవీలోనూ కూడా విలన్ కోసం ఆడియన్స్ ఇంతలా బాధపడరు. కానీ ఈ 'ఒక్కడున్నాడు' మూవీలో మాత్రం ఆ సీన్‌లో మాత్రం చూస్తున్న ప్రతి ఆడియన్స్ కూడా అని సౌండ్ చేయడం మాత్రం ఖచ్చితంగా ఆ బ్లడ్ రావటం గాని, అవి గాని ఖచ్చితంగా జరుగుతుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డి గారి స్క్రీన్ ప్రజెంటేషన్. వాస్తవాలకు దగ్గరగా రియాలిటీకి చూపించడంలో చంద్రశేఖర్ రెడ్డి గారి స్టైల్. చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రతి మూవీలో రియల్ క్యారెక్టర్స్ మనీ చుట్టూ తిరుగుతుంటాయి. ఈ మూవీలో కూడా తన తండ్రికి వచ్చిన బ్యాంక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కిరణ్ మనీ కోసం వెంట పడతాడు. డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన పెద్ద డైరెక్టర్ కాకపోవచ్చు. కానీ గొప్ప డైరెక్టర్ అని చెప్పాలి. ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేసిన డైరెక్టర్స్ ఇప్పుడు టాప్ రేంజ్‌లో ఉన్నారు. లేటెస్ట్‌గా 'సీతారామం' డైరెక్టర్ హను రాఘవపూడి గారు పాన్ ఇండియా మూవీ స్టార్ ఇండియన్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్ గారితో లేటెస్ట్‌గా ఒక మూవీని తీశారు. ఈ 'ఒక్కనాడు' మూవీలో గోపీచంద్ గారు హీరోగా, కిరణ్ క్యారెక్టర్‌లో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయన కెరియర్ బెస్ట్ థ్రిల్లింగ్ మూవీ ఇదేనని నేను అనుకుంటున్నా. మీలో ఎవరైనా వేరే మూవీ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. హీరోయిన్ నేహా చుల్కా గారి సెటిల్ పెర్ఫార్మన్స్ చూడొచ్చు. ఇంకా విలన్ క్యారెక్టర్‌లో మహేష్ మంజ్రేకర్ గారు తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ని ఫ్యాన్స్‌గా చేసుకున్నారు. నజర్ గారు విలన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇంకా సినిమా ఫోటోగ్రఫీ జయకృష్ణ గుమ్మడి గారు హాలీవుడ్ రేంజ్ టేకింగ్ చూపించారు. మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కొన్ని సీన్స్‌ని బాగా ఎలివేట్ చేశారు. చూస్తున్న ఆడియన్స్ ఖచ్చితంగా గూస్ బంప్స్ రావాల్సిందే. మ్యూజిక్‌లో సాంగ్స్ కూడా చాలా సందర్భానుసారంగా వస్తూ స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతాయి. ముఖ్యంగా 'అడుగడుగున' సాంగ్ అందరికీ ఫేవరెట్ సాంగ్‌లో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కల్ట్ క్లాసిక్ యాక్షన్ మూవీని మిస్ కావద్దు గైస్. ఖచ్చితంగా మూవీని చూడండి. మంచి థ్రిల్ ఇస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి గారి మ్యాజిక్‌ని చూడండి. ఈ 'ఒక్కనాడు' మూవీ ఓటీటీలో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. యూట్యూబ్‌లో అయితే ఫ్రీగా అందుబాటులో ఉంది. వెంటనే వెళ్లి చూసేయండి. చంద్రశేఖర్ ఎ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు మార్క్ అండర్ రేటెడ్ టాలెంట్‌ని గుర్తించండి. గోపీచంద్ గారి కెరియర్‌లో మళ్ళీ ఈ మూవీ రాదన్న నా అభిప్రాయం. మీకు మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ చాయిస్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.